నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్ ఉండగా ఇప్పటికే 4 దశల పోలింగ్ పూర్తయింది. జూన్ 1తో 7వ దశ పోలింగ్ కూడా ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే 400 లోక్సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని విపరీతంగా చెమటోడుస్తున్న బీజేపీ పార్టీ ఈసారి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి లేదన్న ప్రచారం కమలనాథులను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్లో 2019తో పోలిస్తే తక్కువ ఓటింగ్ రికార్డ్ అవ్వడం అధికార బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దఫా పోలింగ్లో గతంతో పోలిస్తే 4% ఓటింగ్ తక్కువగా రికార్డ్ అయింది. అదే నెల 26న జరిగిన రెండో దశలోనూ గతంతో పోలిస్తే 3% ఓటింగ్ తక్కువగా నమోదైంది. మూడో దశలో 1.2%, నాలుగో దశలో 2.3% ఓటింగ్ తక్కువగా నమోదైంది. ఈ పరిణామాలు మోడీ గ్రాఫ్ పడిపోయింది అన్న సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉంటే కాశ్మీర్కు ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో దేశమంతా గొప్పగా చెప్పుకుంటున్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ అక్కడ పోటీ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాశ్మీర్ లోక్సభ ఎన్నికల బరిలో ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేకపోవడం గడిచిన 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. కాశ్మీర్లో 3 లోక్సభ స్థానాలుండగా ఆ మూడింటిలోనూ బీజేపీ పోటీలో లేదు. కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి, భద్రత హామీలను నెరవేర్చకపోవడం, కాశ్మీరీ పండిట్ల హత్యాకాండ వెరసి బీజేపీ గ్రాఫ్ అక్కడ దారుణంగా పడిపోయింది. అక్కడ ఓటమి తప్పదన్న ఉద్దేశంతోనే అక్కడ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీస స్థానాలు 272 కావాలి. ఈసారి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏకు రాబోదని, ఆ కూటమికి 268 సీట్లు కూడా దాటబోవని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అంటుండగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. వీరి అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.